నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రేవంత్ చెల్మల గారు. ఒకసారి సార్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చేసే జాబు రిస్క్ అని తెలిసి కూడా జాబ్ చేస్తున్నాను. బట్ ఈ రిస్క్‌లో ఎన్ని రోజులు ఉంటానో తెలియదు. అల్టిమేట్‌గా నాకు సైడ్ ఇన్‌కమ్ కావాలి. మినిమమ్ నెలకి ₹1,00,000 కావాలి సైడ్ ఇన్‌కమ్. చేసినన్ని రోజులు ఇక్కడ చేస్తా. బట్ తర్వాత దాని మీద బతికేస్తా. సో అలా నా ఆస్తులని నేను ప్లాన్ చేసుకోవాలంటే ఏం చేయాలి అసలు? సో బేసిక్‌గా ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ చెప్తూ ఉంటాం, డెఫినెట్‌గా ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఆప్షన్. సో ఇప్పుడు రెండింటిని కంపేర్ చేసుకుంటూ వెళ్దాం. రెండు బ్యూటిఫుల్ ఆప్షన్సే. ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది చేయొచ్చు. ఓకే. విల్ కంపేర్ మ్యూచువల్ ఫండ్స్ విత్ రియల్ ఎస్టేట్. Hmm. సో ఈ రియల్ ఎస్టేట్ లో కూడా ఏరియా డిమాండ్ ఎట్లా పనిచేస్తుందో చూపిస్తుంది. ద బ్యూటీ ఆఫ్ రియల్ ఎస్టేట్ బేస్డ్ ఆన్ ద ఏరియా డిమాండ్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విషయంలోకి వస్తే, యాజ్ వి ఆల్ రెగ్యులర్లీ స్పీక్, మీరు ఒక 2 కోట్ల రూపాయల మ్యూచువల్ ఫండ్ కనుక కార్పస్ ఏర్పాటు చేసుకోగలిగారు అని అంటే యూ కెన్ సక్సెస్ఫుల్లీ మేక్ 2 crore కార్పస్, వేర్ 6% రిడిమ్షన్ చేస్తే ₹1,00,000 నెలకు బయటకు వస్తారు. మీరు ఇయర్ అంతా సెక్యూర్ అవుతారు. మీ జీవితంలో మీ డబ్బులు అయిపోవు. ఇది అందరికీ తెలిసిందే, కొత్తగా ఏం చెప్పట్లేదు అని అనుకుంటారు మళ్ళీ మన ఆడియన్స్. ఓకే. సో కొత్త విషయం ఏంటి అని అంటే, డెవలపింగ్ అవర్ రియల్ ఎస్టేట్ అసెట్స్ ఇన్ రైట్ వే. Hmm. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు అఫ్కోర్స్ అందరికీ సూట్ కాదు. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రియల్ ఎస్టేట్ ఎక్కడో ఒక చోటు ఉంది, దాన్ని రీలొకేట్ చేయగలుగుతాం, అది అమ్మేసైనా అంటే మాత్రం ఇది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా అంత డబ్బు సంపాదించాలని కుదరదు. రీసెంట్ గా కొన్ని 2-3 కేసులు చూశాను. Hmm. కొండాపూర్ తెలుసు కదండి, Ah. ఆ చెరెక్ స్కూల్ ఏదో అయి ఉంటాయి ఏరియా, Ah, కొండాపూర్ ఏరియా అంతా. మన ఈ మధ్య ఒక 2 ముసలి వాళ్ళు వచ్చి చెప్పారు ఈ కథ. Mhm. అక్కడ అంట ఒక 250 గజాలు ప్లస్ బిల్డింగ్ మొత్తం కలిపి 7 కోట్లు ఉంటుందంట. ఇప్పుడు ఆ 7 కోట్లు పెట్టుబడి పెడితే నెలకు 5.5 లక్షలు రెంట్ వస్తుందంట. ఓకే. దట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. అదేంటి అంతంత ఎట్లా వస్తుంది అంటే, ఏముంది, ఒక 4 ఫ్లోర్లు వేసేస్తున్నారు, సింగిల్ బెడ్రూమ్స్ అన్ని. సో బేసిక్ ఇక్కడ కన్స్ట్రక్షన్ లో చిన్న ఎస్ఎఫ్టీకి, చిన్న యూనిట్స్ కి రేట్ ఎక్కువ వస్తుంది ఎప్పుడైనా, పెద్ద యూనిట్స్ కి రేట్ రాదు. ఓకే. సో బేసిక్ గా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళది అమ్మేసి మ్యూచువల్ ఫండ్ ఏదో పెడతానంటే, ఐ టోల్డ్ దెమ్, దయచేసి ఆ పని చేయకండి, అది గోల్డ్ మైన్. ఆ గోల్డ్ మైన్ ని బంగారు బాతు, అది Hmm. బాతును కొయ్యొద్దు, గుడ్లు తీసుకోవాలంతే మనం, అంటే దాన్ని అలానే ఉంచాలి. డోంట్ రిలోకేట్ దట్. Hmm. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మీరు దాన్ని నమ్మి ఇంకో దగ్గర కొన్నా ఇంత ఆపర్చునిటీ అయితే దొరకదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మంచిగా కావాలి అని అంటే దానికి ఫుల్ ఫ్లెజ్గా వాళ్ళ ఏరియాలో అట్లా కన్స్ట్రక్షన్ జరిగింది, ఇది కన్స్ట్రక్ట్ చేసుకుంటే Okay. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకో బ్యూటీ ఏంటి అని అంటే, ప్రాపర్టీ మేనేజర్స్ వచ్చేసారు హైదరాబాద్లోకి. Mhm. వాళ్ళే రెంట్కి తీసుకుంటారు మన దగ్గర. 5.5 లక్షలకు వాళ్ళు మన దగ్గర రెంట్కి తీసుకొని, వాళ్ళు పర్ యూనిట్ ఎక్స్ట్రా ఒక 2,000-3,000 యాడ్ చేసుకుని రెంట్లకి ఇస్తున్నారు బయటికి. ఓకే. సో మనం కష్టపడేది కూడా ఏం లేదు. ఎవడొచ్చాడు, ఎవరు వెళ్ళారు, Hmm. ఆ మోటార్ పోయిందా, ఈ ప్లగ్ పోయిందా. సో ఇక్కడ మనకి డబల్ ధమాకా. Hmm. 7 కోట్ల మీద మనకి 5.5 లక్షలు రెంటల్ ఈల్డ్ వస్తుంది. అంటే విచ్ టర్న్స్ అవుట్ టు బి అప్రాక్సిమేట్ గా ఒక 10% ఈల్డ్ వస్తుంది. 9 to 10% ఈల్డ్ అని అనుకుందాం. ప్లస్ మనకి ల్యాండ్ వాల్యూ ఉంది. ఓకే, ల్యాండ్ వాల్యూ అక్కడ దాదాపు 4.5 కోట్లు. ఓకే. మనకి ఎంత వద్దని 12% హైదరాబాద్ లో ల్యాండ్ గ్రోత్ రేట్ ఉంటుంది. Hmm. 12 + 10 22%. సో ఇందులో బ్యూటీ ఏంటి అని అంటే, సహజంగా మన రిటర్న్స్ లో చూసేటప్పుడు మనకు ఓన్లీ గ్రోత్ రేట్ ఉంటుంది, లేదా ఓన్లీ ఈల్డ్ ఉంటుంది. ఇట్లాంటి ఏరియాలో ఏమవుతుంటది అని అంటే, మనకి ఈల్డ్ ఒక 12%, సార్ 12 వద్దు 10 వేసుకుందాం బేస్ కేస్, Hmm. 10% ఈల్డ్ వస్తుంది. క్యాష్ కాంపోనెంట్ ఒక 10% వస్తుంది. ఓకే. ఈ గ్రోత్ 10%, క్యాష్ కాంపోనెంట్ 10% అంటే ఇంతకు మించిన పెద్ద ఆపర్చునిటీ ఉందా జీవితంలో? లేదు. ఇప్పుడు మనకి ఊర్లలో పొలాలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, ఓన్లీ గ్రోతే. Hmm. 10% గ్రో అయింది అంతే. 10% ఈల్డ్ వస్తుందా? ఇల్లు కట్టినా రాదు, ఏం చేసినా రాదు. సో ఎక్కడో ఖాళీగా ఉన్న ఒక ల్యాండ్, సరే 250 గజాలు కాదు, నువ్వు 100 గజాలు కొనుక్కోవాలి. Hmm. 100 గజాలు కొనుక్కొని షట్టర్లు వేసుకో, పైన ఇల్లు కట్టుకో, సింగిల్ బెడ్రూమ్లు. 100 గజాల్లో 900 స్క్వేర్ ఫీట్ అంటే 1 BHKలు వస్తాయి. నేను ఆర్కిటెక్ట్, ఐ నో హౌ టు డిజైన్. Okay. 450 స్క్వేర్ ఫీట్ పర్ 1 BHK, Hmm. 100 స్క్వేర్ ఫీట్ బెడ్రూమ్, ఇంకా మిగతా 350 స్క్వేర్ ఫీట్ లో 50 కామన్ అంతా తీసేస్తున్నా కానీ 1 BHK వచ్చేస్తాయి. ఓకే. 2 1 BHKలు ఫ్లోర్కి వస్తాయి. Hmm. కింద 2 మంచిగా 900 SFT అంటే మంచి షట్టర్లు వస్తాయి, అవి రెంట్లకు పోతాయి, ఆరామ్సే ఈల్డ్ వస్తుంది. సో బేసిక్ ఇక్కడ ఈల్డ్ జనరేట్ చేయాలి అని అంటే మనం రైట్ ప్రాపర్టీని ఐడెంటిఫై చేయాలి. దొరకవు, ఓకే. అంత ఈజీగా దొరకవు. మరి అంత గోల్డ్ మైన్ కదా, ఎవడు అమ్ముకుంటాడు? అవును. ఓపిక వెతకాలి. కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, పక్కా దాని మీద ర్యాంక్ క్యాలిక్యులేషన్ చేస్తారు, Mhm. మనకు ఆపర్చునిటీ దొరుకుతుంది. ఓకే. పికప్ చేయాలి, పికప్ చేసి హ్యాపీగా దాని నుంచి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఇది మెథడ్, ఒక మెథడ్. ఇంకొకటి మాకు రీచ్ అని ఉంటుంది, సరే. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. అప్రాక్సిమేట్ గా 5% to 6% రెంటల్ ఈల్డ్ జనరేట్ అవుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని చెప్పేసి మనకి మహేంద్ర మైండ్ స్పేస్ ఉందా, Hmm. ఫోరం మాల్ ఉందా, Hmm. ఇప్పుడు దాని పేరు ఏదో పెట్టారు, నెక్సెస్ Nexus Mall. మాల్ అని పెట్టారు. Hmm. మీకు రీడ్స్ లోకి వెళ్తే నెక్సెస్ ఉంటుంది, ఓకే. మైండ్ స్పేస్ ఉంటుంది. ఇప్పుడు రోజు దాని ముందు తిరుగుతాం నెక్సెస్ మాల్ నుంచి, మాకు రూపాయి రాదు. అవును. రీడ్స్ లో పెడితే నెక్సెస్ మాల్ నుంచి మాకు రెంట్ వస్తుంది. వెళ్ళినప్పుడు వెళ్ళి మందే అని చెప్పుకోవచ్చు. అది Okay. పెళ్లి కావాల్సిన అయితే నీకు ఏమొస్తుంది అంటే, ఇగో మైండ్ స్పేస్ మందే, మన రీడ్స్ లో డబ్బులు పెట్టాయి, నెలకు సంవత్సరానికి 6% రెంట్ పంపిస్తుంటారు నాకు, క్వార్టర్లీ ఇస్తారు రెంట్. ఓకే. దానికి ఉండే రూల్ ఏంటంటే, రీట్స్ లో 90% ఆఫ్ ద ఇన్కమ్ హ్యాస్ టు బి గివెన్ యాజ్ అ డివిడెండ్ టు ద ఇన్వెస్టర్స్. 90%, 10% మెయింటెనెన్స్ పక్కన పెట్టుకోవచ్చు. Mhm. దట్ ఈస్ అ బ్యూటీ.
సో ఇక్కడైనా 6% వస్తుంది అనుకుంటే అక్కడైనా తీసుకోవచ్చు మీరు. Okay. సేమ్ యాజ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అది కూడా వాల్యూ పెరుగుతుంది స్లోగా. ఓకే. మేబీ బయటలాగా 10 పెరగకపోవచ్చు, బట్ 8 పెరగచ్చు యావరేజ్. 8+6 ఇస్ ఆల్సో గుడ్ కదండి. ఎస్. 8+6 ఇస్ ఆల్సో 5. మరి అన్ని అందరికి కొండాపూర్ లాంటి ఏరియాలో దొరకదు. సో రీచ్ అనేది ఒక ఆప్షన్, మంచి ఆపర్చునిటీ. ఓకే. ఇంకా నెక్స్ట్ మనకి మ్యూచువల్ ఫండ్స్ అవర్ వి ఆల్వేస్ క్యారీ ఇట్ SWP మెథడాలజీ. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 3 సెగ్మెంట్ లో ఏది బెటర్ అంటే మీరు ఏది టాప్ ప్రయారిటీ ఇస్తారు? నేను మ్యూచువల్ ఫండ్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటా. ఓకే. ఎందుకనంటే లిక్విడిటీ. ఫస్ట్ థింగ్ నా దగ్గర 7 కోట్లు లేవు. 7 కోట్లు అంటే ఇప్పుడు ఇట్స్ అ బిగ్ సమ్ ఆఫ్ అమౌంట్. అవును. రీట్స్ లో ప్రాబ్లం ఏంటి అని అంటే నాకు ఇప్పుడు ఇన్కమ్ అవసరం లేదు, పని చేస్తున్నాం కదా. అవును. సో ఐ పిక్ మ్యూచువల్ ఫండ్. ఓకే. ఇప్పుడు నాకు ఇన్కమ్ అవసరం లేదు కదా. ఇప్పుడు నాకు డివిడెండ్ తీసుకుని మళ్ళీ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్. డివిడెండ్ ట్యాక్స్ అని ఉంటుంది. ఓకే. ఆ ట్యాక్స్ కట్టడం ఎందుకు మళ్ళీ నాకు? దాని బదులు నేను హ్యాపీ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటా, అది పెరుగుతూ ఉంటుంది. అండ్ లిక్విడిటీ, రేపు నాకు ఎప్పుడు పెంచుకోవాలన్నప్పుడు పెంచుకోవచ్చు. అంటే నాకు ఏదైనా డబ్బు అవసరం ఉంటే కన్నా ఓడి తీసుకుంటా, లేకపోతే విత్డ్రా చేస్తా. సో నాకు లిక్విడిటీ ఉంటుంది. ఫస్ట్ దాన్ని గ్రో చేస్తా. నా టార్గెట్ ఏంటంటే 100 కోట్లు చేయాలి దాన్ని. 100 కోట్లు అంటే అమ్మో అంత సినిమా లేదు, 100 కోట్లకి రేపు విలువ లేదు. ఇప్పుడు ₹1 కూడా పట్టించుకుంటున్నాడా కదా. మరి మనకు 60 ఏళ్ళు వచ్చేసరికి 100 కోట్లకి విలువ ఉంటుందా? కరెక్ట్. లాజికల్లీ ఎవ్రీ 10 years యువర్ మనీ వాల్యూ విల్ గో డౌన్ బై 50%. ఓకే. ఇప్పుడు నేను 100 crores టార్గెట్ పెట్టుకుంటే నెక్స్ట్ 10 years లో, నేను 10 years కి వెళ్ళే టైంకి దాని వాల్యూ 50 కోట్లే. ఇంకొక 10 years కి దాని వాల్యూ 25 కోట్లే. ఇంకొక 10 years కి దాని వాల్యూ 12.5 కోట్లే. మన టార్గెట్ ఎంత ఉంది? ఇట్స్ వెరీ స్మాల్ యాక్చువల్లీ. 100 కోట్ల ఫిగర్ వినటానికి పెద్దది, రియాలిటీలో దానికి అప్పటికి అంత విలువ ఉండదు. అది. సో ఫస్ట్ నాకు అంత లిక్విడ్ అసెట్ ఉంటే, ఒకటే పాయింట్ ఆలోచించేది, 100 కోట్లు నాకు మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటే 100 వద్దులే. ఇప్పుడు రియాలిటీ టైంలో 10 కోట్లు ఉన్నాయి అనుకోండి, నేను నెలకి 5 లక్షలు ఆరాంసే తీసుకోగలుగుతాను కదా. 6% లెక్క ఈజీగా. ఇక అసలు నాకు షుగర్, బీపీ, ఆరోగ్య ప్రసాదాలు ఏమైనా టెన్షన్లు ఉంటాయా? ఎవడని పెడితే తప్పించి దరిద్రుడు. అంతే కదా. బ్లాక్ మ్యాజిక్ చేసి రేవంత్ గారు చేయాల్సిందే. ఇంకా దట్ ఈస్ ద పాయింట్. సీ ద బ్యూటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఈస్ దట్ ఎవరితో టెన్షన్ లేదు, కళ్ళ ముందు ఉంటాయి డబ్బులు, మన చేతిలో కంట్రోల్ ఉంటుంది. సో ఐ ప్రిఫర్ ఫస్ట్ మ్యూచువల్ ఫండ్. ఐ లవ్ రియల్ ఎస్టేట్ అసెట్. ఆఫ్ కోర్స్ ఐ వుడ్ లైవ్ టు బిల్డ్ ఇట్ ప్యారలల్లీ. రిస్క్ మాత్రం దీంట్లో ఎక్కువ ఉంటది కదా సార్, అంటే రియల్ ఎస్టేట్ దాంట్లో. రియల్ ఎస్టేట్ లో ఒకడు వస్తాడు, ఒకడు పోతాడు, గొడవలు, ఏదైనా జరిగింది అనుకోని జరగరాదు, అందులో కొద్దిగా రిస్క్ ఉంటది కదా. మ్యూచువల్ ఫండ్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు. సో దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ బ్యాడ్. అన్ని చోట్ల ఎంతో కొంత రిస్క్ ఉంటది. కాకపోతే నా ఫస్ట్ పీరియడ్ మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నా ఫస్ట్ పీరియడ్ దీనికి ఇచ్చి సెకండ్ పీరియడ్ దీనికి ఇస్తా. అంటే ఆప్షన్ ఏదో మీకే ఇస్తే అయిపోద్ది కదా, మిమ్మల్ని ఫాలో అయ్యే డైరెక్ట్ వెళ్ళిపోతారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటదండి. నాకు రెంటల్ ఇన్కమ్ అంటే చాలా ఇష్టం. ఓకే. నేను దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాను, చెప్పే కదా, హాలిడే హోమ్స్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటాను. నాకు ఇంట్రెస్ట్ అవ్వంటే బాగా, నేను పెట్టకుండా ఉండను. కాకపోతే మ్యూచువల్ ఫండ్ ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే. ఇప్పుడు నేను చెప్పటమే కాదు జనాలకి మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి, నాకు కూడా అదే ఫ్యూచర్. ఇప్పుడు మార్కెట్ పడుతుంది అని అంటే మీకంటే ఎక్కువ భయం నాకేయాలి. నా పోర్ట్ఫోలియో అందులోనే ఉంది, నా ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియో అందులోనే ఉంటాయి. నా దగ్గర ఎంతమంది క్లయింట్స్ ఉంటారు అంతమంది మైండ్ నేను ఆలోచిస్తూనే ఉండాలి. సో భయపడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద స్ట్రాంగ్ కన్విక్షన్ దట్ ఐ హావ్ టువర్డ్స్ ద ఇండియన్ గ్రోత్ స్టోరీ. మ్యూచువల్ ఫండ్స్ విల్ టేక్ us టు ద నెక్స్ట్ లెవెల్. యాక్చువల్ గా ఈ టాపిక్ తర్వాత చాలా మందికి తెలుస్తుంది, రెంటల్ ఇన్కమ్ అంటే ఏదో మనం రెంట్ కి ఇచ్చి ఇన్కమ్ తీసుకోవటం అనే ప్రాసెస్ లోనే ఉంటది. దాంట్లో చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఈ టైప్ ఆఫ్ రెంటల్ ఇన్కమ్ కూడా మనకు వస్తుంది. రీచ్ ఉన్నాయి, మనకి హాలిడే హోమ్స్ ఉన్నాయి, రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకు ఖాళీ ల్యాండ్ కొంటే మనకి షెడ్లు వేసుకున్నా గానీ వేర్ హౌసెస్ వాళ్ళు రెంట్ కు తీసుకుంటారు. ఓకే. వేర్ హౌసెస్ గివ్స్ గుడ్ రెంటల్ ఈల్డ్. వాళ్ళు బాగా పే చేస్తారు. వాళ్ళు తీసుకునేటప్పుడు చిన్న తీసుకోండి. మీకు ఎకరాలు ఉంటాయి చెప్పండి, ఎకరాలు తీసుకుంటారు. 2 లక్షల ఎస్ఎఫ్టీ 2 లక్షల ఎస్ఎఫ్టీ తీసేసుకుంటారు వాళ్ళు. అంత డిమాండ్ ఉంది వాటికి. సో దేర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ఇన్కమ్. కాకపోతే వాటి అన్నిటికీ పెద్ద డబ్బు కావాలి. ఊరు బయటికి వెళ్ళి ఒక 5 కోట్లు, అది 5 ఎకరాలు కొనాలి అని అన్నా, గట్కేసర్ లాంటి ఏరియాలో కొనాలన్నా కానీ ఒక 15-20 కోట్లు కావాలి. 15-20 అనేది తక్కువ చెప్తానికి ఎక్కువే ఉంటుంది, నాకు లెక్క తెలియదు. అంత డబ్బు కుదరదు కాబట్టి ఈజియెస్ట్ వేస్ చెప్తున్నాం. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఈజీ టు అక్యుములేట్. సో వి ప్రిఫర్ మ్యూచువల్ ఫండ్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్.